ఆటమన్ చికెన్ కబాబ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ డైసెస్ తీసుకున్నాం ఈ విధంగా కబాబ్ సైజులో అన్నమాట. ఓకే. అండ్ బెల్ పెప్పర్ గ్రీన్, బెల్ పెప్పర్ రెడ్, ధనియాల పొడి, నిమ్మకాయ, టొమాటో కెచప్, కారపొడి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇవి మనకి ఇంకా డ్రిల్ తెలుసు కదా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకుని తర్వాత స్కీవింగ్ చేసుకొని కాల్ చేసుకోవడం. మ్యారినేట్ కోసం ఏం కావాలి? ఫస్ట్ వెల్లుల్లి బాగా సాఫ్ట్గా నలిగిపోయి గుజ్జుగా వచ్చేయాలి. అప్పుడే మ్యారినేట్లో మంచిగా కలుస్తుంది వెల్లుల్లి. అందుకనే కచ్చా కచ్చా కొట్టేస్తాం. వెల్లుల్లి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. అలాగే కట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. బెల్ పెప్పర్ కూడా ఈ విధంగా 3 ముక్కలు వేసుకుందాం. కటింగ్ పని అయిపోయింది. వెల్లుల్లిపాయ లోపల కారపొడి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ధనియాల పొడి వేసుకున్నాం. అంతే. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుదాం. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా సమంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే. ఇందులో ఇంకా చికెన్ వేసేసుకున్నాము. చికెన్ కలుపుకోవాలి. అలాగే బెల్ పెప్పర్ ఇది కూడా చక్కగా ఇందులో కలిసిపోవాలి. దీన్ని అలా ఒక 20 నిమిషాల నుంచి గంట సేపు వరకు మ్యారినేట్ చేసుకుంటే బెటర్. ఎక్కువ టైం ఉందంటే 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసేయండి. ఓకే. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. అలా ఉంచేద్దాం. రైట్. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, టొమాటో కెచప్. ఇది కూడా యాడ్ చేద్దాం. ఇందాకే కూడా చేసుకోవచ్చు, ఇప్పుడైనా పర్లేదు. రైట్. దీన్ని ఇంకా స్కీవింగ్ చేసుకొని, స్కీవింగ్ అంటే పుల్లలో గుచ్చుకొని కాల్చుకోవాలి. స్కీవింగ్ చేసేలోపు పెనం వేడెక్కుతుంది కదా, అందుకని పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటాం. ఇందులో కాస్త ఆయిల్ కూడా వేసుకుందాం. స్కీవర్స్ని వాటర్లో డిప్ చేసుకొని నానబెట్టి ఉంచుకుంటే ఇంకా బెటర్. ఓకే. లైక్ దిస్. ఒక్కొక్క ముక్క తీసుకొని దీనికి గుచ్చుకోవాలి. చికెన్, గ్రీన్ బెల్ పెప్పర్ అండ్ అగైన్ చికెన్, మళ్ళీ ఒక బెల్ పెప్పర్,
మళ్ళీ చికెన్, మళ్ళీ బెల్ పెప్పర్. ఇలాగా అంటే మామూలుగా ఏంటంటే ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉంటాం. ఈసారి ఒక్కొక్క స్ట్రీక్కి ఒక్కొక్క కలర్ పెట్టుకుంటున్నాం. బాగుంది కదా. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే బెల్ పెప్పర్ ఇలా గుచ్చేటప్పుడు ఇట్లా తిప్పుతూ గుచ్చుకుంటే బెల్ పెప్పర్ ఇరిగిపోకుండా గుచ్చుకుంటుంది. చికెన్ అయినా అంతే, ఇట్లా ఇట్లా ట్విస్ట్ చేస్తూ తిప్పుతూ గుచ్చుకోవాలి. ఓకే, స్కీవింగ్ అయిపోయింది కదా. రెండింటిని కుక్ చేసుకుందాం. లైక్ దాట్. ఒకవైపు అయిపోయిన తర్వాత రెండో వైపుకు ట్విస్ట్ చేసి అటువైపు కూడా కాల్చుకుందాము. 4 వైపులో ఒక్కొక్క వైపు నుంచి ఒక 5-6 నిమిషాలు ఉంటే సరిపోతుంది. కుక్ అయిన తర్వాత దించేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. వీలైనంత వరకు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకొని ఎక్కువసేపు కుక్ చేసుకుంటే బెటర్. ఇదే మ్యారినేట్ ఇలాగే రెడీ చేసుకొని బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు. స్కీవర్స్ తెలుసు కదా, మనం బార్బిక్యూ చేసుకుంటాము, ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. రైట్, అయిపోయింది. అన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా కుక్ అయిపోయాయి. అండ్ నౌ టైమ్ టు గో టు ప్రెజెంటేషన్.